వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. నిన్నగాక మొన్న వైజాగ్లో ఒక తహసీల్దార్ను అందరూ చూస్తుండగానే తన అపార్ట్మెంట్ వద్ద అత్యంత దారుణంగా రాడ్లతో కొట్టి చంపేశారు. మనం దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో మరొక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక దిగ్భ్రాంతికర వార్తగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసే పోలీసులను సైతం ఈ ఎర్రచందనం స్మగ్లర్లు తమ స్మగ్లింగ్కు అడ్డొస్తే ఈ విధంగా హత్యలు చేసి మరీ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పోలీసు వ్యవస్థకు కూడా ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో పోలీసుల ప్రాణాలకు కూడా రక్షణ లేదు. సాధారణంగా ఇతరుల ప్రాణాలకు, సాధారణ ప్రజల ప్రాణాలకు రక్షణ లేదంటే ఒక అర్థం ఉంది. కానీ ప్రజలను కాపాడి దుష్టులను శిక్షించాల్సిన పోలీసుల ప్రాణాలకు కూడా ఇప్పుడు రక్షణ లేకుండా పోతుంది. మరి ఇలా ప్రాణాలు సైతం తీసేస్తుంటే రేపు పొద్దున ఎవరు ముందుకు వస్తారు? ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్లో ఒక గణేష్ అనే ఒక ఏఆర్ కానిస్టేబుల్ 14వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక కానిస్టేబుల్ నిన్న ప్రాణం కోల్పోయాడు. వాస్తవానికి ఉదయం 2:30 అంటే తెల్లవారుజామున 2:30 సమయంలో ఏదైతే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది కారులో అని తెలిసి సమాచారం వచ్చి వాళ్ళు కాపేసి వచ్చే కారును అడ్డుకునే క్రమంలో ఆపినట్టుగా ఆపి వెంటనే మీద నుంచి తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. సరే, తరువాత వెనకమాల మిగిలిన పోలీసులు వెంటాడి పట్టుకున్నప్పటికీ కూడా ఒక 2 దొరికారు, 3 పరారైపోయారు. దొరికిన వ్యక్తి మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తి అయితే తెలుస్తుంది. కానీ ఇంతలో పాపం ఎవరైతే ఈ కారు గుద్దిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడో గణేష్ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికే ఆ మృతి చెందినట్టుగా తెలిసింది. ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గత 4.5 ఏళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి. మీరు ఒకసారి గతాన్ని పరిశీలించండి. గతంలో ఎర్రచందనాన్ని ప్రభుత్వం వేలం పాటేసి ఆ ఖజానాకు ఎంతో కొంత ఆదాయం తెచ్చేది. అందులోనూ మన దగ్గర దొరికే ఎర్రచందనం ఫస్ట్ క్లాస్ ఎర్రచందనం, దానికి ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేలం పాటలో ఎర్రచందనాన్ని ప్రభుత్వం అమ్మి దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకి తరలించేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎర్రచందనాన్ని ఎక్కడా కూడా వేలం పాటేసిన ఘటనలు అయితే మనకు కనపడలా. తెర వెనక ఏమైనా జరిగిందో మనకు తెలియదు, కానీ బహిరంగంగా అయితే వేలం పాటకు సంబంధించి 4 ఏళ్లలో ఎక్కడ కూడా న్యూస్ చూడాల. మరి గతంలో ఎప్పటికప్పుడు ఎర్రచందనం వేలం పాట అని చెప్పి న్యూస్ వింటూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైపోయింది ఎర్రచందనం అంతా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ఎర్రచందనం అంతా? సమాధానం చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎర్రచందనం? ఎందుకు వేలం పాట వేయట్లేదు అంటే ఇదిగో ఇలా స్మగ్లింగ్ రూపంలో వెళ్ళిపోతుంది. దీని వెనక కూడా కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం ఉందనేది ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తున్నమాట. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు కూడా దీని మీద నోరు విప్పిన పని అయితే పోలేదు. మొన్న తహసీల్దార్ని దారుణంగా హత్య చేస్తే రెవెన్యూ శాఖ మంత్రి నోరు విప్పలేదు. ఈరోజు ఏఆర్ కానిస్టేబుల్ చనిపోతే ఇప్పటి వరకు హోంమంత్రిగా ఉన్నటువంటి వనిత కానివ్వండి, లేదా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, ఎవరైనా మాట్లాడారా? ఎందుకు నోరు విప్పలేదు? ప్రతిపక్షాల మీద నోరు వేసుకుని పడిపోయా మీరు. ఈరోజు నోరు విప్పలేదు. పైగా పోయిన ప్రాణానికి ఎంతో కొంత వెలగట్టి చేతులు దులుపుకోవాలనే ఈ సంస్కృతి ఒకటి వైసీపీ పార్టీలో వచ్చింది. చనిపోయిన వాడికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం తప్పు కాదు, కానీ అలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? వాస్తవానికి వైసీపీ పెద్దల కొనసాగంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ మీరు ఎవరికి ఇచ్చారు? ఎర్రచందనం స్మగ్లర్కే కదా ఇచ్చింది. అనేక కేసులు అరెస్ట్ అయిన వ్యక్తే కదా, ఈ రోజుకి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి కదా మీరు టికెట్ ఇచ్చారు. అంటే ఎర్రచందనం స్మగ్లర్లతో మీకు సంబంధాలు ఉన్నాయా లేదా? అదే ఎర్రచందనం స్మగ్లర్లు కదా ఈరోజు ఒక కానిస్టేబుల్ ప్రాణాన్ని తీస్తే 2 కుమారులు, చిన్న కుమారులు, పాపం ఒక భార్య, వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి. తన తల్లితో కూడా నేను ఉదయాన్నే వచ్చేస్తానని చెప్పి డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి తర్వాత శవమై రావడంతో కన్నీరు మున్నీరు అయిపోతుంది ఆ కుటుంబం మొత్తం కూడా. సో వైసీపీ నేతలకు అండదండలు ఉండబట్టే ఎర్రచందనం స్మగ్లర్లు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. లేకపోతే పోలీసులను సైతం చంపేసి వెళ్ళేంత ధైర్యం ఎర్రచందనం స్మగ్లర్లకు ఎక్కడిది? దాడి జరిగి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విచారణ చేయకుండా ఎక్స్గ్రేషియాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరిన్ని జరుగుతాయి. పోయేదేముంది? 4 నెలల్లో 2 నెలల్లో జైల్లో ఉంటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. వాళ్ళకి పోయేదేముంది? వాళ్ళకి కోట్లలో బిజినెస్ కదా. కాబట్టి ఇలాంటి ఘటనలు మరికొన్ని జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన వార్త తోటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందనం స్మగ్లర్ల
ఘాతుకం. కారులో ఎర్రచందనం స్మగ్లింగ్, తనిఖీల్లో కారు ఆపిన పోలీసులు. ఆపినట్టే ఆపి వేగంగా ముందుకు, అడ్డుకునేందుకు కానిస్టేబుల్ యత్నం. ఢీకొట్టి తొక్కిస్తూ దూసుకెళ్లిన స్మగ్లర్లు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. 2 అరెస్టు, 3 పరారీ. ఆసుపత్రికి వెళ్లేలోపే కానిస్టేబుల్ మృతి. అన్నమయ్య జిల్లాలో కేవీపల్లిలో ఘటన. 30 లక్షల ఎక్స్గ్రేషియా. ప్రభుత్వం మాత్రం ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, మనం చనిపోయిన కానిస్టేబుల్ చూడొచ్చు, అలాగే ఫైల్ ఫోటో కూడా చూడొచ్చు. అలాగే అడ్డొస్తే లేపేస్తాం. ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్ల బరితెగింపు. ఎందుకు బరితెగించారు అంటే ప్రభుత్వ ఉదాసీనతే, పోలీసుల ఉదాసీనతే అందుకు ప్రధాన కారణం. ఎర్రచందనం స్మగ్లర్ల మీద పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోగలిగితే వారిని కఠినంగా శిక్షించడం కానీ, లేదా వెంటనే ఏదైతే వాళ్ళు మన మీద ప్రయత్నం చేశారో అదే ప్రయత్నం వాళ్ళ మీద కానీ చేస్తే ఎర్రచందనం స్మగ్లర్లు కంట్రోల్ ఉంటారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఒకవేళ చంపేసిన 2 నెలలు జైల్లో ఉంటాం, 3 నెలలు జైల్లో ఉంటాం, బెయిల్ మీద వచ్చేస్తాం కదా. అది తేలేది ఎప్పుడుకో కదా. ఆ ఉద్దేశంతో కదా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. ఏం చేశాడు? బయట తిరుగుతున్నాడు. బహిరంగంగా నేనే చంపానని ఒప్పుకుని కూడా ఈరోజు బయట తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితులే కదా ఉండేది. 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంటాం, బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం, పోయేదేముంది మనకి అని బరి తెగించారు. ఇది పోలీసులు పూర్తిగా వైఫల్యమే, ప్రభుత్వ వైఫల్యమే. పైగా అసలు ఇటీవల కాలంలో ఎర్రచందనం కూడా ఎటుపోతుందో ఎవరికి తెలియట్లా. వాస్తవానికి వీళ్ళు పట్టుకోవాలనుకున్నది కూడా అతి తక్కువ మొత్తం, కానీ భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ అవ్వాల్సిన చోటకి స్మగ్లింగ్ అయిపోతుంది. దాని మీద మాత్రం ఎటువంటి చర్యలు ఉండవు. దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. తొక్కించి చంపేశారు. కానిస్టేబుల్ను పొట్టన పెట్టుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు. అన్నమయ్య జిల్లాలో దారుణం. 14వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ గణేష్ను ఈ ఎర్రచందనం స్మగ్లర్లు చంపేయడం జరిగింది. వాస్తవానికి పీలేరు నియోజకవర్గం ఖమ్మంపారిపల్లి మండలంలోని ఎంవి పల్లె వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా సమాచారంతో బృందం అంతా వెళ్ళినప్పటికీ కూడా మరి బహుశా వీరి దగ్గర వెపన్స్ లేవా, లేకపోతే వెపన్స్ లేకుండానే పట్టుకోవడానికి వెళ్ళారా ఏంటనేది మనకైతే తెలియదు. కానీ పూర్తిగా వాళ్ళు తొక్కించి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వీళ్ళు వెంబడబడి పట్టుకోవడమే తప్ప వెపన్స్ ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. కానీ వీళ్ళ దగ్గర వెపన్స్ లేవా ఏంటనేది మనకైతే తెలీదు. అడ్డుకున్నట్టు కారు ఆపినట్టే ఆపారంటే ఎవరైనా సాధారణంగా ఆపుతారు అనుకుంటారు, కానీ వెంటనే తొక్కించుకుని వెళ్ళిపోతారని ఎవరు అనుకోరు కదా. ఈ ఘటన వల్ల ఈరోజు ఆ పోలీసు వ్యవస్థకి ఇప్పటికే అనేక ఇదిలో ఉంది. నిన్నగాక మొన్న ఆల్రెడీ హైదరాబాద్లో గంజాయి తరలిస్తూ ఇదే ఏపీఎస్పీ బెటాలియన్కి చెందిన కొంతమంది పట్టుబడ్డారు. ఇప్పుడేమో అదే ఏపీఎస్పీ బెటాలియన్కి చెందిన ఒక వ్యక్తి మృతి చెందటం. మొత్తంగా పోలీసు వ్యవస్థకైతే ఇటీవల ఆ చెడ్డు కాలం వచ్చినట్టుగా కనపడుతుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అధికార పార్టీ నేతలకు కొమ్ముగాయటం, వారి అండదండలతో చూసి చూడనట్లుగా వదిలేయటంతోనే ఇలాగ విచ్చలవిడిగా ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టరేగిపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా పోలీసు ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరో కూడా మా ప్రాణాలను మేము పణంగా పెట్టేసి వస్తామని చెప్పి ఎవరో రారు. వారికి కుటుంబాలు ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అది వేరే విషయం. బట్ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటే పోలీసులకు మాత్రం భయం ఉండదా? పోలీసుల్లో ఉద్యోగానికి రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వము, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేయాలి. అలాగే వారికి వెపన్స్ ఇచ్చి ఆ ఎర్రచందనం స్మగ్లర్ను అడ్డుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇలాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.